హాయ్ అండి. ఇవాళ వంకాయ ఎండు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దబర్లో ఒక 5 స్పూన్ల నూనె పోసుకొని ఇవి కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనగబ్యాళ్ళు, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, మనం కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు, వంకాయల ముక్కలు, టమోటాల ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని ముక్కలు మునిగేంత వరకు చింతపండు పులుసు పోసుకొని మూత పెట్టుకోకుండా ఉప్పు వేసుకోకుండా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని కారం సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పులుసు చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇది ఉప్పు చేపలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే సరిపోతుందండి. ఇలా పులుసు చిక్కబరిస్తే వంకాయ ఎండు చేపల పులుసు రెడీ.